ఎనీవే సో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట రాక అది జోక్ కాదు ఎక్కడ నవ్వాలో తెలియదు మెసేజ్ కాదు నార్మల్గా అమ్మాయి ఫేస్ ఉంది కాదు తెలుసు నీకైతే 20 ఫోటోలు 1 అవర్ కాల్ 20 ఫోటోస్ 1 అవర్ కాల్ ఎంతమంది తెలుసు దొరికిపోయావు ఎవరు ఎత్తున్నారు అందరూ తెలుసు మనోడు ఇలా ఎత్తేస్తాడు ఆయన మెసేజ్ యాక్సెప్ట్ చేసా చేయగానే వావ్ మీరు నా మెసేజ్ యాక్సెప్ట్ చేసారా అంది నేను ఎంత ఖాళీగా ఉన్నా అన్నట్టు వినిపించింది నాకు ఐ యూజువల్లీ యాక్సెప్ట్ ఎవ్రీ వన్ బికాజ్ నేను అందరితో కనెక్ట్ అవ్వాలి కదా నా ఫ్రెండ్స్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కవరింగ్ అంటారు దీన్ని కవరింగ్ అంటారు సరే ఓకే మెసేజ్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ వాయిస్ నోట్ కాదు రాసింది అంటే టోన్ మనం పట్టేసాం ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మీ వీడియో అన్నీ చూస్తాను చాలా బాగా చేస్తారంటే నా డౌట్ వచ్చింది స్టాండప్ కామెడీ గురించి అన్న మాట్లాడేది ఇది సరే ఓకే ఇంకేంటి మాస్కులు ఉంటాయి చూసావా ఈ నాయ వీడియోలు కూడా చేసావా అదే సన్నగా ఒకడు ఉంటాడు గడ్డ వేసుకున్నా థ్యాంక్ యూ సో ఎనీవే చాలా ఇష్టం అంటే నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరు ఎక్కడుంటావు ఏం చేస్తావు ఇంత వద్దు అలా అని చెప్పి బాగోదు రాంగ్ అలాగా షుడ్ నాట్ బి ఏ క్రీప్ బట్ నో షుడ్ బి రొమాంటిక్ మేడంకి బాగా తెలుసు అమ్మాయిలు అందరికీ తెలుసు ఇన్ఫ్యాక్ట్ మనం ఎలా ఉంటాం అయిపోయి లేదా మరి అడిగింట్లో ఉన్నా రా దిర్ ఈజ్ థిన్ లైన్ అదేంటంటే నేను చెప్తాను వినండి వాట్ ఈజ్ యువర్ ఐడియల్ చెప్తున్నా విను చెప్పి దానికోసం వచ్చాను నేను చెప్తా విను రాసుకో వాట్స్ యువర్ ఐడియల్ డేట్ ప్లాన్ అంటే వస్తావా అనకుండా ఐడియల్ డేట్ ప్లాన్ ఏంటి సో ఏజ్ రేంజ్ 18 to 60 అన్నా కదా మనోడు స్టార్ట్ చేసేదే 45+. మనోడు ఎలా కూడా కాదు గ్యాప్ ఇవ్వడు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుంది నీకు ఏలు పడిపోవడమే కానీ ఏలు పడిపోయింది అనుకో ఫోన్లే కాల్ అన్నావు అదే కదా సరే బ్రో వదిలే లాగింగ్ తెగుద్ది జనాలు ఈ పాటికి ఇంకా వేడుతూ అనుకుంటారు సో ఐడియల్ డేట్ ప్లాన్ అడిగాను అనమాట అడిగితే ఆ పిల్లేమో మీరు నాతో వస్తారా డేట్కి అంది ఏదో అని పైరుచి దిగొచ్చారేమో అనుకుంటుంది నేనుగా మగాడన్న తర్వాత ఎవడైనా వస్తాడు బొంగు ఎనీవే వస్తానంటే వస్తావా అనగా అనకూడదు అంటే యాక్చువల్లీ నేను బిజీగా ఉన్నాను ఈ వీకెండ్ బట్ ఫర్ మై లవ్లీ సేక్ రష్యన్ డెలిగేట్స్ తో రౌండ్ టేబుల్ క్యాన్సర్ ఎనీవే అయితే చెప్పా వీకెండ్ నేను చాలా బిజీగా ఉన్నాను ఐ మైట్ నాట్ ఏబుల్ టు కమ్ అంటే COME సరే అంటే అవునా అయితే వద్దులే అంది నీ గూడు చెదిరింది పాడవసరం లేదు తెలిసి లిరిక్స్ మరొకరికి అప్పుడు నేను వెంటనే అవునా అయితే నీకు రావాలని లేదనమాట నాతో డేట్ ప్లాన్కి అలా లేదు పోనీ రేపు వెళ్దామా నా మనసే సే 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 ఓకే నైస్ యా
ఇప్పుడు మళ్ళీ బిజీ అంటే బొంగ వేస్ట్ అయిపోయింది. యా షూర్ అనగానే నాకు అప్పుడు గుర్తొచ్చింది, బ్యాంకు బ్యాలెన్స్ 120. నీ గూడు చెదిరింది. ఎన్నిసార్లు పగతావరా నాయన. అరే అనుకొని అంటే ట్రీట్ నేను ఇస్తున్నా, లొకేషన్ నేనే చెప్తా, మీరు ఎక్కడికైనా సరే రావాల్సిందే అని. మనకు కూడా కావాల్సింది అదే. చెప్పింది వెళ్దాము అంటే నేను అన్నాను, పాప అమ్మాయి అని డబ్బులే కదా, అట్లా కాదు మీ ఇంటికి ఏమన్నా అక్కడ తెలిసిపోద్ది ఇంట్లో ఉంటుందా బయట ఉంటుందా కాదు. అవునా నేను పీజీలో ఉంటున్నా, మీ గూడు వచ్చేది కానీ కోహ్లీ బంది. కానీ నా రూమ్ లో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు అంది. అబ్బాయిలు కాదంది. ఇలా మిక్స్డ్ ఎమోషన్ తో ఉన్నా నేను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే అని ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చేటప్పుడు మందు తీసుకురమ్మా. జనరలీ స్పీకింగ్ అబ్బాయిలు అయితే ఇలా చీప్ డ్రగ్స్ చేసే మైండ్ ఇంకా నయ్యం వైట్నర్ అనలేదు మనోడు. సరే అని చెప్పి అబ్బాయిలు అనుకో, నీకు 2 ఆప్షన్లు, బీరు విస్కీ అంతే. ఎవడైనా ఓవర్ ఓల్డ్ మాకు తెమ్మంటాడు అంతే. ఇప్పుడు నా డౌట్, ఏం తాగుతావు అని అడిగా నేను. ఒక్కొక్కటి కాదు, ఇది ఏం తాగుతావి అని ఇంకోదాన్ని అడిగా. ఆ వెనకాల నుంచి అది బాంబే సెఫర్ కాదు. నేను ఎప్పుడూ టానిక్ వెళ్ళి దాన్ని అలా తడిమి అని బయటకు వచ్చేస్తాను అంతే. చేతిలో చిక్కినట్టే చిక్కావు కానీ కొనుక్కునే స్తోమత లేదు అని చెప్పి చీపు క్వార్టర్ కొనుక్కొని వస్తాం మనం బేసిక్గా. సరే అని చెప్పి బాంబే షెఫర్ అంటే ఇంకో తెలిసింది. బాంబే షెఫర్ ఎందుకే, జిన్ ఎవరు తాగుతారు దాన్ని తెలిసి అవుతుంది. బాంబే షెఫర్ జిన్ అని లండన్ వాళ్ళ చివరికి వాళ్ళు తేలింది ఏంటంటే స్పిర్నాఫ్. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, బాంబే షెఫైర్ అంది. అంటే ఈ బోగ్గాడి తెస్తాడేమో అని. అప్పుడు నేను వెంటనే బాంబే షెఫైర్, అవునా అది ఇక్కడ లేదే. నేనున్నది టానిక్కే కానీ బాలాజీ వైన్స్లో ఉన్నట్టు ఫీలింగ్. లోపలికి వెళ్ళటం నాతో ఎవరితో చాట్ చేస్తుందో అది లేదు, ఇంకోటి ఎవరితో అంటుంది. ఈ ఇంటికి నేను ఎప్పుడు రాలేదు కదా, ఇది ఏ ఇల్లు వచ్చానమాట. అంటే తను ఏది అంటే పేరు చెప్తాను అనుకున్నా. తనేది అంటే లోపల విను మనోడు ఏంటంటే మెల్లగా అదే అర్జున్ రెడ్డి కాదు, అది గోవిందుడు, అదే గీతా గోవింద, వెరీ నైస్. సో ఆ పిల్లేది అంటే లోపల చికెన్ వండుతుంది అని. చికెన్ వావ్ అనుకున్నా. అదే అబ్బాయి అదే అనుకున్నాను. అదే అబ్బాయిల దగ్గర అంటూ ఇది బాటిల్ చేసుకుంటే ఒక స్టఫ్ ఎదురా అంట. నా డబ్బులతో, అది కూడా ఆడుకొని డబ్బులు వేయడాడు. నా డబ్బులతో నేను మందు తీసుకొస్తే స్టఫ్ ఏదని గొడవాడాడు ఒకడు. మా ఫ్రెండ్ ఒకడు ఇంటికి వెళ్ళాను నేను ఇలాగే. నేను నాకు సరిపడా అండ్ ఇంకోళ్ళు ఇద్దరు తాగేటట్టు ఫుల్ తీసుకెళ్తే స్టఫ్ ఏది గిఫ్ ఏదని గోల్ తెగేస్తున్నాడు. ఇంకోడు ఉన్నాడు, ఆడిదే రూమ్. స్టఫ్ ఎందుకురా నీకు, మామూలుగా తాగొచ్చు కదా అంటే ఉప్పు లేకపోతే నేనంటే అది ఇంత గలీజ్గా మాట్లాడుకుంటారు అబ్బాయిలు. ఆ పిల్ల ప్లీజ్ వెల్కమ్ అంటే ప్లీజ్ వెల్కమ్ వినలేదు. ఎవడి రూమ్ రారా ఓహో అనుకోవట్లేదులే. అలా ఉంటుంది ట్రీట్మెంట్. ఇక్కడ ప్లీజ్ ఇలా అంట. ఇది నేను ఎప్పుడు చూడలా. ఒకే ఒక చోట గ్రాండ్, ఏదో గ్రాండ్కి వెళ్తే గ్రాండ్కి వెళ్తే అక్కడ ఇలా అని ఇలా అన్నాడు. నేను లోపల లాగానే ఓపెన్ చేసి ఆగాకు ఒక 5 minutes ఆగు అంది. కాదు ఎందుకు అంటే ప్రొజెక్టర్ వేస్తున్నారు వాళ్ళు, ప్రొజెక్టర్ వేస్తున్నారు.
మా ఫ్రెండ్ అయితే 4 పెగ్గులు వేస్తే కొడుకుంటాడు. పక్కన 4 ఉన్నారని కూడా ఆలోచించాడు. ఇక్కడేమో ఇక్కడేమో చక్కగా ప్రొజెక్టర్ వేస్తాను. ప్రొజెక్టర్ వేసి యువర్ ఫాల్ట్, మై ఫాల్ట్, అవర్ ఫాల్ట్ ఏది పెట్టమంటావు నాకు తెలీదు. ఇప్పుడు కొంతమంది మగ విధవులకు అర్థంగా ఈ నా కొడుకు ఫాల్ట్ గురించి మాట్లాడతారు, ఎవరి ఫాల్ట్ గురించి మాట్లాడతారు. యువర్ ఫాల్ట్, మై ఫాల్ట్, అవర్ ఫాల్ట్ ఏది పెట్టమంటావు అంటే అవునా పిల్ల రాలేదా? అదే యువర్ ఫాల్టే ఏదో అంది అంటే తెలీదు. నేను చూసేటట్టయితే వేరు కూడా ఓన్లీ బిట్ల దగ్గర అవుతూ ఉంటుంది. సరే వీళ్ళు స్టార్ట్ చేస్తే సరే అని మందు గింజు పెడుతున్నారు. ఇంతలో ఒకటి వచ్చి స్ప్రైట్ ఆర్ కోక్ అంటుంది. స్ప్రైట్ ఆర్ కోకా? మావాడు తాగిపడలేదు, అస్సలు తేడా తెలియదు అడికి. స్ప్రైట్ ఆర్ కోక్? నాకు అవసరం లేదు, సోడా ఈజ్ ఎనఫ్. అయ్యో సోడా లేదే. పర్లేదు కంగారు పడద్దు, నేను రా తాగేస్తాను, ఏం బాధపడద్దు, ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కావాలంటే. అంత ముమ్మటంగా చెప్పాలా వేసే. ఇంకోటి ఈ షుగరీ డ్రింక్స్తో నేను తాగలేని, మరి దేంతో తాగుతాం? అదేంటి స్పిరున్ ఆఫ్ యాపిల్ అనమాట. వి హ్యావ్ యాపిల్స్ యూనో అంది. అవేం చేస్తావు ఇప్పుడు? లోపలికి వెళ్ళి యాపిల్ జ్యూస్ చేసుకుని వచ్చింది. ఒక్క మగాడు ఆడి జీవితంలో ఎవడైనా జ్యూస్తో కలుపుకొని తాగాడు? పల్పీ ఆరెంజ్ మహా అయితే పల్పీ ఆరెంజ్. మనోడు తాగేసి కొరికేస్తాడు, గ్యాప్ ఉండదు. యాపిలే సర్లే మనోడికే తెలియాలి, అంత టైం ఎందుకంటే సరే అని చెప్పి తాగిన తర్వాత ఇంతలో ఆడడం స్టార్ట్ చేసింది. నేనేం చేయలేదు బాబా, వినండియ్యా నాయన. నిజం చెప్తున్నా, ఆ పిల్ల అప్పటికీ నా మీద అలా రాసుకుంటూ ఐ మీన్ సో మచ్ ఆఫ్ పెయిన్ అంది. పర్లేదు నాకు హాయిగా ఉంది అనుకుంటున్నాను నేను. ఇంతలో అంది. ఇంకొత్తి వచ్చేసి యాడవకు అంట. మనోళ్ళు ఏడుతుంటే మనోళ్ళు ఇది నో 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 నో. వాడి కోసం నువ్వే ఆడకూడదు, వాడే నీ కోసం ఏడుస్తాడు, ఆ రోజు వస్తుంది. ఇందుకే వాడాడు జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు కనిపించకుండా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అది నాకు తెలీదు. చెప్పు, ఐఎమ్ ఇన్వెస్టెడ్ ఇన్. అంటే ఒకడు దీన్ని మోసం చేశాడండి. కాదు మోసం చేశాడు. మోసం ఇస్ ద బిగ్గెస్ట్ వర్డ్. కడుపు చేసి వదిలేసాడా? అది మోసమే, పక్కా మోసమే. 2 కైచ్యో బ్యాచ్ ముద్దులు పెట్టు. క్యానబిల్ మేనేటర్ లాగా ఉన్నా. సరే అని చెప్పి లేకపోతే ఇంకో దాంతో డబల్ 2 పడవలు. మావాడు ఒకడే అదే 3 చేశాను రా. ఎవరితో అంటే ఒక అమ్మాయి ఇంకో అబ్బాయితో చేశాడు. అదే ఈ కంగారే వద్దు. వాడు ఒప్పుకున్నాడని డాన్స్ వేస్తున్నాడు. ఎవరెవరితో అంటే దాని బాయ్ ఫ్రెండ్ ఈడు అంట. నువ్వెందుకు రా అక్కడ చూడ్డానిక? సో నా వాడి కోసం యాడ్ అవ్వకూడదు అంటే సరే యాడ్ అవ్వకూడదు, వాడే యాడ్ అవ్వాలి. అర్థమైందా?
సి లుక్ ఇంటూ మై ఐస్ యా మనోడు కరెక్ట్గా 11:30 తర్వాత సాంగ్స్ వేస్తారా పూల గుమ్మ గుమ్మ చే ఉమ్ముల ఉంటే ఎలా వాడు మోసం చేశాడు ఏమిలా ఈడు ఇంకో అమ్మాయితో చాట్ చేసాడంట అలా కాదు ఏం తెలియనట్టు యాక్టింగ్ అర్థమైందా చాట్ అంటే తింటారా స్పూన్తో తింటారా ఏళ్ళతో తింటారా అమ్మ దొంగ ఎనీవే సో అది ఏం చేశాడంటే సెక్స్టింగ్ చేశాడు అని చెప్పాను మనోడిది ఏం లేదు ఆత్రం అవునా ఐ జస్ట్ వాంట్ హగ్ యూ వామ్ అంతేనా నువ్వేం చేస్తావు చెప్పు చివరికి ఏం జరిగిందో ఫాస్ట్గా వెళ్ళిపోదాం లాస్ట్ 30 minutes ఏదో చెప్పారు చెప్పిన తర్వాత ఒకటి నా దగ్గరికి వచ్చి 4 pegs వేసింది అదే నేను వెళ్ళింది అందుకే కానీ అది జరగల ఏం బాధపడద్దు ఏం జరగల కానీ విను 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 ఇది విను నువ్వు అమ్మాయిగా పుడితే భలే ఉంటావు తెలుసా అంది అదే నాకే అదే అప్పటికి ఇంకొంచెం బాటిల్ ఉంది అది కంప్లీట్ చేద్దామని నేను ఇదేమో ఆల్రెడీ అంటుంది ఎందుకలా అనిపిస్తుంది అంటే నీకు మంచి సన్నట్టు నడువు ఉంది అంది అక్కడితో ఆగలేదు ఏమే నీ దగ్గర చీర ఉంటే వీడికి అంది కాదు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు కట్టుకో అంటుంది అది నెక్స్ట్ అదే కట్టకపోతే